విధివ్రాతను ఎవరూ తప్పించుకోలేరు అని అంటూ ఈ శ్లోకంలో ఇలా వివరించారు. రామస్య వ్రజనం బలేః నియమనం పాండోసుతానాం వనం వృష్ణీనాం నిధనం నలస్య నుపతే రాజ్యాత్ పరిభ్రంశనం నాట్యాచార్యకం అర్జునస్య పతనం సంచింత్య లంకేశ్వరే సర్వం కాలవశాత్ జనోత్ర సహతే కం పరిత్రాయతే. శ్రీరాముడు అంతటి వానికి ప్రవాసం తప్పలేదు. బలిచక్రవర్తి లాంటి దాత పాతాళానికి అణచబడ్డాడు. యాదవులకు శంఖమరణం సంభవించింది. నెలమహారాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. అర్జునుని లాంటి మహావీరుడు కూడా నాట్యాచార్య వృత్తిని అవలంబించవలసి వచ్చింది. రావణుని లాంటి వాడు పతనమైపోయాడు. అందుకే అందరూ కాలానికి వశులు కావాల్సిందే. ఎవరూ ఎవరిని రక్షింపలేరు. కాలగతిని ఎవ్వరూ మార్చలేరు.